హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ షార్ట్స్ అండ్ వ్లాగ్స్. మేమైతే నిజామాబాద్లో వినాయకుడిని చూడడానికి వెళ్ళాం. రకరకాల వినాయకుడిని చూసామన్నమాట. ఈ వినాయకుడు అయితే మా ఏరియాలో వినాయకుడు ధాన్యాలతో చేశారు. నెక్స్ట్ ఇంకో ఏరియాకి వెళ్ళామన్నమాట. అక్కడ విభూది వినాయకుడు చాలా బాగున్నాడు. విభూదితో చేశారన్నమాట. చాలా బాగున్నాడు. నెక్స్ట్ ఇంకో ఏరియాలో ఇలా నాగశేషుని పైన వినాయకుడు నిలబడి ఉన్నాడు. చాలా బాగున్నాడు. ఇంకో చోటికి వెళ్ళాం. ఇక్కడైతే వినాయకుడి డెకరేషన్ చాలా బాగా చేశారు. అసలు ఇక్కడికి వెళ్తే బయటకు వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది డెకరేషన్. వినాయకుడే కాకుండా చాలా రకాల దేవుళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. వినాయకుడి ముందర ఇలా నంది, శివలింగం చాలా బాగుంది. నేనైతే ఇలా జూమ్ చేసి తీశాను. ఇక్కడ శివలింగం మరియు నంది చాలా బాగున్నాయి. వినాయకుడి ముందర ఇలా చూస్తూనే ఉండిపోయాం మేము. వినాయకుడి ముందరే కాకుండా అలాగే ఎంట్రన్స్లో, అదేవిధంగా ఎగ్జిట్లో కూడా ఈ విధంగా డెకరేషన్ చాలా బాగా చేశారు. రాజుల కాలంలో అలాగా అనిపించింది మాకైతే. మరొక చోట ఎంట్రన్స్లో ఇలా శివుని ప్రతిమ అయితే ఉంది. లోపలికి వెళ్తే 4 ప్రదేశాలు ఉన్నాయన్నమాట. గంగోత్రి, ఇక్కడ గంగోత్రి, కేదార్నాథ్, అలాగే ఇలా వినాయకుడు ఉన్నాడు. ఆ తర్వాత రైట్ సైడ్ వెళ్ళినట్లయితే బద్రీనాథ్, అలాగే ఇంకొద్దిగా ముందుకెళ్తే యమునోత్రి అని ఉన్నాయి. ఇలా ఈ 4 ప్రదేశాల దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని సింబాలిక్గా చెప్పారు. ఆ తర్వాత మరొక చోటుకి వెళ్ళామన్నమాట. ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది. ఇలా డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లక్ష్మీదేవి ప్రతిమలు అయితే ఉన్నాయి. ఇలా ముందుకు వెళ్తే వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇలా ముందుకు వెళ్తే మనకైతే వినాయకుడు కనిపించాడు. ఆ తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాము. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు. ఆ తర్వాత మరొక చోట హిరణ్యకశిపుడు, అలాగే ప్రహ్లాదుడు, అదేవిధంగా స్తంభం నుండి నరసింహస్వామి వచ్చేలా క్రియేట్ చేశారు. చాలా బాగా నచ్చింది. క్రియేటివిటీ చాలా బాగుంది కదా. ఈ విధంగా ఇక్కడైతే ప్రహ్లాదుడు మరియు నరసింహస్వామి గురించి చాలా బాగా చూపించారు. బాగా నచ్చింది. ఆ తర్వాత మరొక గణపతి దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత ఇంకో చోటుకైతే వెళ్ళాము. అక్కడ 5G నెట్వర్క్ గురించి, వాటి వల్ల జరిగే దుష్ఫలితాల గురించి అయితే మనకి కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా చూపించారు. నిజామాబాద్లో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. చాలా బాగుంది. అలాగే సేవ్ బర్డ్స్ అండ్ సేవ్ ట్రీస్ అని కూడా చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. ఇక్కడ వినాయకుడు అయితే ఒక పక్షి పైన నిలబడి ఉన్నాడు. రేడియేషన్ వల్ల ప్రకృతికి జరిగే నష్టాలు ఏంటనేది ఇక్కడ చాలా బాగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకో గణపతి దగ్గరికి వెళ్ళాము. అక్కడ కైన్స్తో అయితే గణపతిని క్రియేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఈ విధంగా మేము నిజామాబాద్లో అయితే వినాయకుడిని చూసాము. రష్ ఎక్కువ ఉన్న ప్లేసెస్కి అయితే మేము వెళ్ళలేదు, నార్మల్గా వెళ్ళేసి వచ్చామన్నమాట. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.